నమస్తే, వెల్కమ్ టు క్యూఆర్ టీవీ. నేను మీ రాము పెరిక. ప్రధానంగా ఇప్పుడు మరొక విషయం గురించి చర్చించుకోవాలి. తెలంగాణలో పూరి గుడిసె లేని రాష్ట్రం కావాలి అని చెప్పేసి, గుడిసెలు లేని రాష్ట్రంగా తెలంగాణని తీర్చిదిద్దాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే కసరత్తు చేస్తుంది. దానికి సంబంధించి చూస్తే నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పూరి గుడిసెల వివరాల సేకరణ, మహిళా సంఘాలకు బాధ్యతలు, గుడిసె ఉంటే వెంటనే ఇల్లు మంజూరీ, ఇందిరమ్మ ఇళ్ల పేరుతో దశలో ఇదే ప్రాధాన్యత. లైట్ ఒక విధంగా మనం చెప్పుకుంటే, నిజంగా వాస్తవంగా మాట్లాడుకుంటే చాలా గ్రామీణ ప్రాంతాలలో గతంలో ఉన్నటువంటి ఇల్లు చాలా మంది అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇల్లు కట్టుకున్నారు. చాలా మంది పక్కా ఇల్లు, గుడిసెల నుంచి పక్కా ఇళ్ళకి షిఫ్ట్ అయ్యారంటే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇల్లు ఎలాంటి కల్మషం లేకుండా అందరికీ ఇందిరమ్మ ఇల్లు అయితే అప్పుడు ఆ రోజు ఇచ్చింది, చాలా మంది కట్టుకున్నారు. కానీ ఈ రోజు వాస్తవానికి అది జరగట్లా. ఇల్లు ఉన్న వాడికే ఇల్లు ఇస్తున్నారు, ఆస్తు ఉన్న వాడికి ఇల్లు ఇస్తున్నారు, ఎకరాల పొలాలు ఉన్న వాడికి ఇల్లు ఇస్తున్నారు. నిజమైన నిరుపేదలకు, నిజంగా గుడిసెల బతికే వాడికి, నిజంగా పొలంలో లేని ఆస్తులు లేని వాడికి నిజంగా ఈరోజు ఇందిరమ్మ ఇల్లు వస్తున్నాయంటే రావట్లేవు. అది అవాస్తవం. కేవలం కాంగ్రెస్ కార్యకర్తలకు లేదంటే పక్క పార్టీల నుంచి కాంగ్రెస్లకు వచ్చిన వాళ్ళకు ప్రాధాన్యత ఇస్తున్నారు తప్పితే, నిజంగా ఇల్లు లేని వాళ్ళకి, నిజంగా గుడిసెలో బతికే వాళ్ళకైతే నిజంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇల్లులు ఇవ్వట్లేదు, ఇందిరమ్మ ఇల్లు రావట్లేదు. చాలా దగ్గర కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ నాయకులు కొట్టుకున్నటువంటి సందర్భాలు చూసాం మనం. ఇందిరమ్మ ఇల్లు ఇవ్వకపోవడం, ఓన్లీ ఉన్న వాళ్ళకే మళ్ళీ ఇల్లు ఇవ్వడం చెప్పేసి చాలా మంది కొట్టుకున్నటువంటి విషయాలు కూడా మనం చూస్తాం. గతంలో మరి మాకెందుకు ఇల్లు ఇవ్వాలి అంటే, ఇప్పుడే వాళ్ళు కాంగ్రెస్ టీఆర్ఎస్ నుంచో లేదంటే బీజేపీ నుంచో మన పార్టీలకు వచ్చారు కదా, అట్లాంటి వాళ్ళకి ముందు ప్రాధాన్యత ఇస్తే వాళ్ళు మళ్ళీ బయటికి పోకుండా ఉంటారు, మన దగ్గరనే ఉండి పనిచేస్తారు. అట్లాంటి వాళ్ళకి మనం ముందు ఇల్లు ఇవ్వాలని చెప్పేసి చాలా మంది కార్యకర్తలను కూడా మోసం చేసినటువంటి ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. మరి నిజంగా ఈరోజు తెలంగాణలో పూరి గుడిసె లేని ఇల్లుని చేసే అంశం అయితే చేస్తుంది. కానీ నిజంగా అది వాస్తవంలోకి వస్తుందా, దాన్ని చేస్తారా, దాంట్లో ఎన్ని అవకతవకలు ఉంటాయి, ఎంత అవినీతి జరుగుతుంది దాంట్లో, పూరి గుడిసె లేని రాష్ట్రంగా తెలంగాణ తీర్చిదిద్దేదో చాలా మంచిది. దానికి సంబంధించి చూస్తే రాష్ట్రంలో నిరుపేదలకు పక్కా గృహ వసతి కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం మరో ప్రతిష్టాత్మక అడుగు వేస్తుంది. ఇప్పటికే ఇందిరమ్మ ఇల్లు నిర్మాణంలో ఉండగా డబల్ బెడ్రూమ్లను సైతం మరమ్మతులు చేసి లబ్ధిదారులకు అందజేస్తుంది. ఇప్పుడు తెలంగాణ పూరి గుడిసెలు లేని రాష్ట్రంగా మార్చేందుకు సరికొత్త కార్యాచరణకు సిద్ధం చేసింది. ఇందులో భాగంగా సోమవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామంలో సమగ్ర వివరాల సేకరణకు శ్రీకారం చుట్టింది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రస్తుతం ఎన్ని పూరి గుడిసెలు ఉన్నాయి, వాటిలో నివసిస్తున్న అర్హులెందరూ అనే వివరాలు సేకరించి వారికి తక్షణమే ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రైట్, బాగుంది. కానీ ఇక్కడ డబల్ బెడ్రూమ్ల గురించి ఒక ప్రస్తావన వచ్చింది. డబల్ బెడ్రూమ్లు గత ప్రభుత్వంలో, కేసీఆర్ ప్రభుత్వంలో డబల్ బెడ్రూమ్ కొన్ని కోట్లు ఖర్చు పెట్టి డబల్ బెడ్రూమ్లు కట్టారు. కానీ ఏ ఒక్క లబ్ధిదారుని కూడా డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలేదు, ఆ ప్రభుత్వం ఇవ్వలేదు. మరి కట్టించిన ఇల్లులన్నీ ఏం చేసినంటే, ఆ కట్టించిన ఇల్లు నేను అలాగే ఉండి పడాగు పడిపోయింది తప్పితే, అక్కడ ఉన్నటువంటి అనేక అసాంఘిక కార్యకలాపాలకు అక్కడ వాడుతున్నారు తప్పితే వాటిని నిజంగా లబ్ధిదారులకైతే అందించలేదు. ఆ ప్రభుత్వం అందించలేదు, ఈ ప్రభుత్వం అందించలేదు. మరి కనీసం వీళ్ళైనా ఈరోజు తెలంగాణలో గుడిసెలు లేని రాష్ట్రంగా చేస్తూ ఉంటారు. మరి నిజంగా ఇది ఎంతవరకు ముందుకు తీసుకెళ్తారు అనేది కూడా మనం కూడా వేచి చూడాలి.